రైట్ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్స్ ని దాఖలు చేస్తున్నారు. అదే టైంలో పలు చోట్ల ఏకగ్రీవాలు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఇవాల్టి నుంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రెండో విడతలో 193 మండలాల్లో 4333 పంచాయతీల్లో 38350 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రైట్ తాజా పరిస్థితిని ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి భూపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. అక్షయ్, ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అంటే నామినేషన్లకి 3 రోజుల సమయం ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ కొంత మందకొడుకునే ఉందని చెప్పవచ్చు. మొదటి విడత కూడా మొదటి రోజు అదేవిధంగా మందకొడుగా కొనసాగింది. అయితే మూడో రోజు చివరి రోజు మాత్రం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రారంభించిన రెండో విడతకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ కొంత ఈ రోజు చాలా తక్కువగా జరుగుతుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 55 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 45 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు వచ్చిన నివేదిక. అయితే 5 గంటల వరకు సమయం ఉండటంతో ఇదంతా కూడా క్రోడీకరించి ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పటికే అంటే ప్రధానంగా ఈరోజు ఆదివారం కావడం కూడా నామినేషన్ల ప్రక్రియకి అంటే కొంత సమస్య ఏర్పడింది. అంటే అప్పటి వరకు పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. కానీ పోటీ అంటే అప్పటికప్పుడు నిర్ణయం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈరోజు ఒక సమస్య బ్యాంకు బుక్స్ సమస్య ఉంది. ఎందుకంటే బ్యాంకులో పోటీ చేసే ప్రతి ఒక్క వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి అదేవిధంగా వార్డు కౌన్సిల్ సంబంధించిన అభ్యర్థులు తప్పనిసరిగా వాళ్ళు పాస్బుక్ తీసుకోవాల్సి కొత్త పాస్బుక్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఇవాళ బ్యాంకులు సెలవు దినం కావడంతో అది కొంత సమస్యాత్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో కొంత రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మరోవైపున ఇప్పటికే మొదటి విడత జరిగిన నామినేషన్ సంబంధించి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో దాదాపుగా 7 వరకు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. అంటే ఇది అధికారికంగా ఇంకా ధృవీకరణ కాదు. అయితే ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే 7 వరకు దరఖాస్తులు అయితే నామినేషన్లు ఒక్కొక్క నామినేషన్లు రావటం వల్ల వాటిని అంటే 7 వరకు ఏకగ్రీవం అయినట్టుగా చెప్పవచ్చు. మధుర నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో అంటే 3, వైరా నియోజకవర్గంలో 4 ఇట్లా ఏకగ్రీవంగా అయినాయి. అదేవిధంగా ఇంకా దాదాపుగా మొదటి దశ ఎన్నికలకు సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఇక్కడ మంత్రుల నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా అంటే కూర్చొని చర్చలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును తగ్గించే మార్గం అంటే ప్రత్యర్థికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా పోటీ గెలిచే ఎవరైనా సరే అందరికీ ఖర్చు తగ్గించుకోవడం కోసం దేవాలయాలకి అదేవిధంగా ముఖ్యంగా దేవాలయాలకి ఎక్కువగా గ్రామానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు ఆర్థిక సాయం ఇస్తామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ప్రత్యర్థులు విత్రా అయ్యే అవకాశం ఎక్కువ గడుపుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గంలో అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఎక్కువగా విత్డ్రా అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి ఇది కొంత మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చర్ల, దుమ్ముగూడెం అదేవిధంగా కరగూడెం ఈ ప్రాంతాల్లో కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడకుండా అంటే గతంలో పంచాయతీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలకు వచ్చినా సరే ఎన్నికలు బహిష్కరించండి అని మావోయిస్టులు పిలిపించే పరిస్థితి ఉండేది. ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండటంతో అక్కడ ఎన్నికల బహిష్కరణకి పిలిపించేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వాతావరణం వేరుగా ఉంది కాబట్టి అక్కడ అంతా లొంగుబాట్లు ఎటువంటి హింసాత్మక కార్యక్రమాలు లేవు కాబట్టి అంటే ఈ సమస్య వల్ల ఇప్పటివరకు అయితే మావోయిస్టులు అటువంటి పిలుపు ఇవ్వలేదు. ఆ నేపథ్యంలో కొంత ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదనేది పోలీస్ యంత్రాంగం మాత్రం సరిహద్దులో కొంత ఎక్కువగా అంటే బలగాల్ని ఏర్పాటు చేసింది. అయితే అది పోలింగ్ నాటికి అంటే నామినేషన్ల ముందే నామినేషన్లు వేయకుండానే గతంలో ఆఫ్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి కనపట్లేదు. మొత్తం మీద మొదటి విడత జరిగిన నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి దాంట్లో విత్రాల కోసం ఈ రోజు నుంచి గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా రెండో విడత ఈ రోజు నుంచి నామినేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కొంత మందకొడిగా నామినేషన్లు అయితే వేస్తున్నారు. అక్షయ్. ఓకే భూపాల్.